నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే అమ్మా. మేడం, 20 ఏళ్ల క్రితం జరిగిన సంగతి ఇది. ఇదేంటంటే మార్గదర్శిలో అవకతవకలు జరిగాయి అని చెప్పేసి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రామోజీరావు గారి మీద కేసు పెట్టడం జరిగింది. అయితే కోర్టు ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఆ కేసుని కొట్టివేయడం జరిగింది. అంటే తప్పు జరగకపోతే వాళ్ళు ఎప్పటికైనా సరే వాళ్ళ నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటారు అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అసలు అప్పుడు ఏం జరిగింది మేడం? ఆ కేసు డీటెయిల్స్ చెప్పండి. ఉండవల్లి అరుణ్ కుమార్, రామోజీరావు గారు. రామోజీరావు గారు అంటే అందరికీ తెలుసు. ఎలా ఎదిగొచ్చారు, ఏ విధంగా అందరికీ సహాయపడ్డారు, ఒక సంస్థలను ఎలా నెలకొల్పారు, ఒక గొప్ప చరిత్ర అయింది. మరి ఆ తర్వాత చూస్తే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. మరి ఈయన విద్యావంతుడు, సోకాల్డ్ నేను మేధావినని చెప్పుకుంటాడు. మరి అదే విధంగా 2 సార్లు రాజమండ్రి ఎంపీగా గెలిచారు. ఇది ఈ రోజు నుంచి వస్తుంది కాదు, 1972లోనే ఈనాడు దినపత్రికకి వ్యతిరేకంగా ఈ వారం దినపత్రిక నడిపిన మహానుభావుడు ఈ ఉండవల్లి అరుణ్ కుమార్. ఆ రోజున యువజన కాంగ్రెస్ నాయకులతో కొంతమంది కలిపి ఈ వారం పత్రిక ఈనాడు రామోజీరావు గారికి వ్యతిరేకంగా రన్ చేశాడు. కొన్ని రోజులకే సతికిల పడిపోయింది. అది పక్కన పడేశాడు. ఆ తర్వాత అతను కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉండేవాడు. అలా వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి 73 వరకు 75లో అదే కాంగ్రెస్ లో చేరాడు. తర్వాత ఇందిరాగాంధీకి, సోనియా గాంధీకి ఇంగ్లీష్లో నుంచి తెలుగు ట్రాన్స్లేట్ ఏదైతే ఉండిద్దో ఆ ట్రాన్స్లేటర్గా చేశాడు. తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పటి వరకు కూడా తెర వెనక నుండి చక్రం తిప్పుతున్నాడు ఈ సోకాళ్ళ మేధావి. అమరావతిని వ్యతిరేకించాడు, 3 రాజధానులకి సపోర్ట్ చేశాడు ఉండవల్లి అరుణ్ కుమార్. మరి ఈసారి వైఎస్ జగన్ జైలుకి వెళ్తే పక్కా 25 ఏళ్లు బయటకు రాడని జోస్యం కూడా చెప్పాడు. మరి ఈ వ్యక్తి గురించి ఏం చెప్పుకోవాలి? అసలు ఏదైనా ఒక సంస్థలో అవకతవకలు జరుగుతున్నాయి అంటే అక్కడ ఎంప్లాయీస్ కానీ, దాంట్లో ఎవరైతే డబ్బు దాచుకునే వాళ్ళు కానీ, ఇట్లా వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మేము బాధితులం అని చెప్పి కోర్టులో కేసులు వేస్తారు. కానీ ఏ సంబంధం లేని వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ అసలు 20 సంవత్సరాలు ఎందుకు పోరాడాడు, ఎలా పోరాడాడు, వెనక ఎవరుండి నడిపించారు అని అంటే ఖచ్చితంగా ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి వెనకుండి నడిపించాడు అనేది వాస్తవం. కాంగ్రెస్ వ్యతిరేకి ఎవరైతే రామోజీరావు గారు అనేది సెంట్రల్ వరకు తీసుకువెళ్ళి అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్కడ కూడా ఈ కేసు వీగిపోకుండా ఎక్కడా కూడా దాన్ని అలాగే కొనసాగేటట్లు వీళ్ళు చేశారు. కేవలం ఈ కొన్ని కారణాలు. అసలు కారణం ఏంటి? వాళ్ళు పెట్టింది అక్కడ కోర్టులో ఈ రామోజీరావు చిట్ ఫండ్, మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీతో చీట్ చేస్తున్నాడు అనేది. కానీ ఎవరు దాంట్లో డబ్బులు దాచుకునే వాళ్ళు కానీ ఈ రోజున వాళ్ళ గాథలు వింటుంటే దాంట్లో చిట్ ఫండ్స్ ఎవరైతే దాంట్లో పెట్టుకుంటున్నారో నిజంగా ఎంత గొప్పగా అసలు అమీర్పేటలో ఇల్లు కూడా కొనుక్కున్నాడంట అతనైతే. ఇంకొకరు వాళ్ళ నాన్న, అతను చిన్నగా ఆరో తరగతిలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ప్రతి నెల డబ్బులు ఇస్తే 50 రూపాయలు అయ్యా మార్గదర్శి చిట్ ఫండ్ కట్టుకోమని చెప్పేవాడంట. విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్ ఇట్లా చెప్పుకుంటూ విశాఖపట్నం అన్ని చోట్ల కూడా ఈ మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో డబ్బు దాచుకున్న వాళ్ళు ఏ విధంగా లబ్ధి పొందారు. 2000 రూపాయలు జీతానికి చేస్తూ ఒక వ్యక్తి మరి దానిలో కొన్ని డబ్బు దాచుకుని దీనికి ప్రతి నెల కట్టుకున్న పరిస్థితి కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఈ రోజున అది ఎంత ధనమైంది, ఏ విధంగా దాని ద్వారా వాళ్ళు లబ్ధి పొందారు, ఎన్ని స్థిరాస్తులను కొనుక్కోగలిగారు అని. దాదాపుగా వాళ్ళకి వడ్డీతో సహా 2500 కోట్ల రూపాయలు చెల్లించింది మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ. ఒక చరిత్ర ఏదైనా తిరిగి రాయాలన్నా, సృష్టించాలన్నా అది ధర్మంగా, న్యాయంగా, చట్టబద్ధంగా వెళితేనే జరుగుతుంది, లేకపోతే జరగదు. రామోజీరావు గారు దీని మీద బహిరంగంగా ఒక లేఖ రాయటం కూడా జరిగింది. నేను నీతిగా, నిజాయితీగా దీనికి కట్టుబడి పనిచేస్తున్న వ్యవస్థలు ఎప్పుడైనా సరే మేము కడిగిన ముత్యంలా బయటకు వస్తాము. ఇవన్నీ కూడా న్యాయ నిబద్ధతతో ముందుకు వెళ్ళేవి. కాబట్టి ఎవరిని మోసం చేయటం కానీ, మోసగించటం కానీ ఇక్కడ జరగట్లేదు అనేది బహిరంగ లేఖ రాశారు ఆయన బ్రతుకున్నప్పుడు. ఆయన ఈనాడు పేపర్లో ఏదో వీళ్ళ గురించి అంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని తప్పులు చేశాడమ్మా అవన్నీ దాంట్లో రాయటం వల్ల ఈనాడు పేపర్లో ఈయనకి రాజద్రోహి అని చెప్పేసి ఈయన ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చారు. అప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? కాలు కింద పెట్టలేని పరిస్థితి, ఐసీయూ పరిస్థితి. బెడ్ రిడన్లో ఉన్న ఆయన్ని పోలీసులు మరి ఇబ్బంది పెడుతూ నోటీసులు ఇచ్చి విచారణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అది తీసుకొచ్చాడు వైఎస్ జగన్. ఇది వీళ్ళ చరిత్ర. వైఎస్ ఈ కుటుంబం మరి ఏ విధంగా ఉండవల్లి అరుణ్ కుమార్ని అడ్డం పెట్టుకుని ఎన్ని రకాల వేషాలు వేశారు,
మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం. అమరావతి చూడండి, మొన్న చూసాం మంగళగిరి ఎమ్మెల్యేగా గతంలో పనిచేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి. కరకట్ట కమల్ హాసన్ అంటే అందరికి బాగా అర్థమైంది. ఆయన కరకట్ట వేషాలు చాలా వేసేవాళ్ళు. ఏ వేషాలు? లుంగి కట్టుకొని సైకిల్ దొక్కుంటూ వెళ్ళటం, ఏదో గడ్డి మోపు తీసుకొస్తున్నట్లుగా, ఈ సినిమాగా అతనికి ఏదో కొంచెం పిచ్చున్నట్లుంది. ఈ వేషాలు వేస్తూ బ్రతికాడు తప్పించి మంగళగిరి అభివృద్ధి పదం వైపు నడిపించిన పాప అనుభవం వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఈయన అక్కడ సీడ్ యాక్సెస్ రోడ్డు రాకుండా చేయాలని చెప్పేసి, రైతులకి ఇష్టం లేకుండా ఏదో అమరావతిని అభివృద్ధి చేస్తున్నారని చెప్పేసి, ఇష్టం లేకుండా వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కునే ప్రయత్నం, ఇట్లా పిచ్చి పిచ్చి కేసులన్నీ వేశారు. ఎన్ని కోర్టులు కొట్టేయటం జరిగింది. ఇలా చెప్పుకుంటూ వెళితే ఈ సోకాల్డ్ పీపుల్ని పెట్టుకొని వైఎస్ జగన్ కానివ్వండి, వైఎస్ రాజశేఖర రెడ్డి కానివ్వండి, మంచికి పునాదులు వేస్తున్న ఎవరి వైపైనా సరే వీళ్ళు ఏ విధంగా అడ్డుకోవాలని చెప్పి చూశారు, ఏ విధంగా ఇలాంటి కేసులు వేశారు. కోకొల్లలు ఇప్పటికి కూడా అలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు ఈ డిఎస్సి మీద ఎన్ని కేసులు? దాదాపుగా 360 కేసులు వేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. ఈ గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, లేకపోతే అక్కడ క్వాంటమ్ వ్యాలీ కానివ్వండి, లేకపోతే ఇంకా మనకు వచ్చే బోలెడన్ని కంపెనీలు రాకుండా చేయడానికి దాదాపుగా 200 మెయిల్స్ పెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. వాళ్ళంతా పార్టీ వాళ్ళు ఇలానే ఉన్నారు. యువత బాగుపడటం వీళ్ళకి ఇష్టం లేదు, యువత చదువుకోవటం వీళ్ళకి ఇష్టం లేదు. గతంలో మనం పాస్ సినిమాలు చూస్తూ ఉంటే ఓల్డ్ మూవీస్లో ఆ ఊరికి ఒక షావుకారు, ఒక పెద్ద ప్రెసిడెంట్ ఉండేవాడు. ఆ ఊర్లో ఎవరో కూడా చదువుకోకూడదు. చదువుకుంటే ఏమైంది? వాళ్ళకి నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. తిరిగి ప్రశ్నించే తత్వం, చైతన్యం వాళ్ళలో వస్తుంది. అది రాకుండా వాడు ఉండాలంటే వీళ్ళ ఇంట్లో వీళ్ళు పనిచేస్తూ గిన్నెలు తోముకుంటూ ఆ గేదెలు కాసుకుంటూ అక్కడే ఉండాలి. వీడు మాత్రం బడాబాబులో అలా ఉండిపోవాలి. అది వైఎస్ జగన్ తత్వం అనేది ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. లేకపోతే ఎవరైనా అలా ఆలోచిస్తారా? ఆలోచన లేని వాళ్ళు. ఆ ఆలోచన ఉంది కాబట్టే నేను 10వ తరగతి పేపర్లు కొట్టేసినానే నాలాగే అందరూ మిగిలిపోవాలి తప్పించి ఎవరు కూడా గొప్ప గొప్ప చదువులు చదవకూడదు, విద్యావేత్తలుగా మారకూడదు, సంస్థలను నెలకొల్పకూడదు, పెద్ద పెద్ద కంపెనీల్లో వీళ్ళు మంచిగా సంపాదించుకోకూడదు అనే విధంగా ఆయన ఆలోచన ఉంది అనటానికి నిలువెత్తు నిదర్శనాలు బోలెడన్ని ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఎట్లాంటి వ్యక్తుల్ని పెంచి పోషిస్తున్నారు? ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళని. లేకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్కి ఏం పని? మీరు గొప్పగా చరిత్ర కలిగిన వ్యక్తి అని చెప్పుకుంటేనే నువ్వు చరిత్రహీనుడివి అని పిలువబడుతున్నావని. నిన్నటి చూస్తే సుప్రీంకోర్టు ఒకటే ఉంది, మీరు వాదనలు వినిపించే కొద్దీ మీ మీద మాకు అనుమానాలు ఎక్కువ అవుతున్నాయని. ఇంకేం చెప్పాలి? సుప్రీంకోర్టే సాక్షాత్ ఆ మాట అన్న తర్వాత వీళ్ళేం తప్పు చేశారు, ఎలాంటి అవకతవకలుగా ఆ కోర్టులో కేసు ఇన్ని సంవత్సరాలు అంత పట్టుబట్టి, ఏదైనా మనం ఏమంటాము, నిర్విరామంగా పోరాటం చేశారు అంటారు. వీళ్ళు అవినీతి కోసం పోరాటం చేశారా అనాలా? అధర్మం కోసం పోరాటం చేశారా అనాలా? ఎవరైనా ధర్మం కోసం పోరాటం చేస్తారు. ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాటికి వాళ్ళు రాసిన పుస్తకాలు, రాజశేఖర రెడ్డి గురించి అవన్నీ మధ్య అక్కడ ఒక దానికి వెళ్ళినప్పుడు ఈ బుక్ షోలు ఇవి జరుగుతూ ఉంటాయి. వాటికి వెళ్ళినప్పుడు నేను చూశాను. వాళ్ళ చరిత్ర, వాళ్ళ కుటుంబంతో వీళ్ళు సాగిన తీరు, ఇవన్నీ కూడా మీరు ఎవరైనా కావచ్చు, సామాన్య మానవుడైనా సరే మంచి వైపు అడుగులు వేస్తే మహోన్నతుడిగా తయారవుతాడు. ఎంత గొప్పవాడైనా సరే అధర్మం వైపు అడుగులు వేస్తే అణగదొక్కబడతాడు. ఖచ్చితంగా ప్రజలందరూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి అదే ఇచ్చారు గిఫ్ట్ గా. 11 ఇచ్చి పక్కన పడేశారు. కాబట్టి ఈ రోజున నిజమే గెలిచింది. రామోజీరావు గారు ఏదైతే ప్రజల కోసం నిలబడి ఆయన ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ ఎవరిని రూపాయి మోసం చేయకుండా ఎంప్లాయీస్ కానివ్వండి, ఈ రోజున చిట్ ఫండ్ కంపెనీలు కానివ్వండి, ఆయన నెలకొల్పిన సంస్థలు అన్నీ కూడా చాలా గొప్పగా చేస్తున్నారు అనటానికి ఈ రోజున సుప్రీం తీర్పే దానికి నిదర్శనం. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.